నా పత్తి పొలాల్లో అయితే పత్తిలోన, జుట్టులోన అయితే నల్లజిగ, పేను, నల్లి ఇలాంటివైతే పడి ఆకులైతే ముడుచుకుంటున్నాయన్న. చాలామంది రైతులైతే చాలా బాధపడుతున్నారన్న. పత్తులకైతే చాలా వైరస్ లాంటివైతే ఎక్కువైతే వచ్చినాయన్న. మనకు వర్షాలైతే లేవని ఈటికే రైతులు బాధపడుతున్నారన్న. వర్షాలు లేని దానివల్ల అంటే మనకి వైరస్‌లు ఇవన్నీ అయితే మరీ మోపయినాయన్న. ఏడ పోయినా రైతులకైతే నష్టపోతూనే ఉంటామన్న. అలాగే పూత, పింజ అన్నప్పుడైతే మరి కాయలోనైతే పురుగైతే మరి స్టార్ట్ అయిందన్న. ఎర్ర పురుగు అనేదైతే కాయలో అయితే పడిందన్న అప్పుడే. మందైతే కొద్దిగా ముందలనే ఏసిన దానికైతే కాయల్లోనైతే పురుగు అనేదైతే కనిపిస్తుందన్న. రైతులు ఇలాంటి వర్షాలు లేనప్పుడైతే కాపయితే డ్రాప్ అయితే అవుతదన్న. తేమ లేకపోయినప్పుడు వల్ల అయితే కాపులైతే రాలుతుంటాయన్న. మొత్తం పూత, పింజ అయితే ఉన్నప్పుడైతే మనకు పురుగుకైతే మందైతే కొట్టుకోవాలన్న. అలాగే జుట్టులోనైతే జిగ అనేదైతే ఎక్కువైతే పడుతుందన్న పత్తికి. ఈ మధ్యలోనైతే జిగ, పేను ఇవన్నీ అయితే ఎక్కువైతే అయినాయన్న. మందు కొట్టినా గానీ కంట్రోల్ అయితే కావడం లేదన్న రైతులకు. ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండన్న తప్పకుండా.